ఎందుకంటే వీళ్ళని పట్టించుకోలేదు అల్లు అర్జున్. దాంతో అల్లు అర్జున్ బన్నీ వీళ్ళందరూ రంగంలో దిగారు. బన్నీవాసు కదా అంటే బన్నీవాసు వీళ్ళందరూ రంగంలో దిగి ఈవెన్ మన దిల్ రాజు వీళ్ళందరూ రంగంలో దిగి అతనికి ఆ బాబుకి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు 1 year అయిపోయిన సందర్భంగా మళ్ళీ అసలు ఏంటి పరిస్థితి అనేది మీడియా కూడా ఇచ్చేసింది. ఈ లోపల నిన్న దిల్ రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, బాబు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేసి. సో వెళ్ళినప్పుడు ఈ డిస్కషన్ అంతా దిల్ రాజు కూడా అడ్రస్ చేశారు. అసలు మేమేమి హెల్ప్ చేయలేదని, అల్లు అర్జున్ పట్టించుకోలేదని బయట విమర్శలు వస్తున్నాయి, అది నిజం కాదు అని వాళ్ళ ముందే చెప్పాడు. ఆయన అల్లు అర్జున్ వెర్షన్, దిల్ రాజు వెర్షన్ ఏంటంటే అల్లు అర్జున్ గాని ఇటు అరవింద్ గాని పట్టించుకున్నారు, మొదటి నుంచి కూడా చూస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,20,40,000 ఖర్చు పెట్టారు వీళ్ళ కోసం. 2 కోట్లు ఫిక్స్డ్ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. దాని వడ్డీనే ఇప్పటి వరకు 17 లక్షలు వచ్చింది. నెలకి 75,000 వస్తుంది వడ్డీ కూడా. దాంతో పాటు హాస్పిటల్ బిల్లులు 76 లక్షలు ఖర్చు పెట్టాము. అంటే ఓవరాల్ గా ఇప్పుడు అల్లు అర్జున్ టీము 4 కోట్లు ఇచ్చారు ఈ ఫ్యామిలీకి. ఖర్చులు అవుతాయేమి, డబ్బుల రూపంలో ఇవ్వడం అవుతాయేమి, ఏదేమైనా 4 crores ఇప్పటి వరకు ఇచ్చారు. ఇంకా కూడా కావాలి అని అంటున్నాడు భాస్కర్ అంటే వాళ్ళ నాన్న. సో అంటున్నాడు. సో దాన్ని కూడా ఎందుకు అంటున్నాడు అంటే ఈ బాబుకి ఇంకా కూడా క్లియర్ కాలేదు. అప్పుడప్పుడు మెలకు వస్తుంది, మాట్లాడుతున్నాడు, అమ్మేది నాన్న అని ఏడుస్తున్నాడు, అమ్మ కావాలని ఏడుస్తున్నాడు అనేది చెప్తున్నారు. ఇప్పుడు రిహాబిలిటేషన్ ఇంకొక 6 నెలలు మినిమం రిహాబిలిటేషన్, 1 year కూడా పట్టొచ్చు. ఎందుకంటే అబ్బాయి చాలా స్లోగా కోలుకుంటున్నాడు. కానీ రికవరీ అయితే కనబడుతుంది. దానికి ఒక 1 year అయితే పట్టొచ్చు. రిహాబిలిటేషన్ లో జాగ్రత్తగా అడ్మిట్ చేసి చేయాలి. ఇప్పుడు ఆ ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. చాలా మంది అనుకోవచ్చు 4 కోట్లు పెద్ద అమౌంట్ కదా వీళ్ళకి, అట్లా కూడా కామెంట్లు పెడుతున్నారు. మంచి లక్కీ ఫ్యామిలీ వీళ్ళు, చాలా మంది చనిపోతున్నారు. అది కూడా కరెక్టే వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చనిపోయిన వాళ్ళకి అందరికి 4 కోట్లు రావు కదా. తొక్కిస్లాట్ లో అనేక మంది చనిపోతున్నారు అనేక చోట్ల. మొన్న విజయ్ దీంట్లో కూడా తమిళనాడులో కరూరులో చనిపోయారు, మొన్న ఇక్కడ గుళ్ళో చనిపోయారు, టెంపుల్లో శ్రీకాకుళం దగ్గర, అట్లా తిరుపతిలో చనిపోయారు. వీళ్ళందరికీ ఇన్ని కోట్లు రావు, ఏదో గవర్నమెంట్ ఇచ్చింది వస్తుంది అంతే. కానీ ఇది డబ్బుల రూపంగా వచ్చి ఉండొచ్చు, కానీ ఒక ఫ్యామిలీ ప్రాణాన్ని మనం డబ్బుల రూపంలో కొలవలేము. ఇంకొక బాబు అతని లైఫ్, అతను ఎప్పుడు కోలుకొని మామూలు మనిషి అవుతాడు, 13 ఏళ్ల బాబు. సో వాళ్ళ ఫ్యామిలీనే కంప్లీట్ గా ఒక షాటర్ అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది. దాన్ని ఎవరు తెచ్చి ఇవ్వలేరు. ఎంత డబ్బులున్నా అది మామూలుగా ఫ్యామిలీ లాగా రాదు అది. సో ఏదేమైనా అది ప్రాబ్లము. కాకపోతే దిల్ రాజు ఏమంటున్నా అంటే నేను మళ్ళీ అల్లు అర్జున్, అల్లు అరవింద్ వాళ్ళతో మాట్లాడతాను, మాట్లాడి వీళ్ళకి ఇంకా రిహాబిలిటేషన్ కూడా మేము చూసుకుంటాము, ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనేది దిల్ రాజు హామీ ఇచ్చాడు. దిల్ రాజు అంత పబ్లిక్ హామీ ఇచ్చాడంటే ఆయన ఏమి పొరపాటుకి ఏమి ఇవ్వడం, కాబట్టి ఆయన బాధ్యత తీసుకున్నాడు. రెండోది అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూడా ఇంతనే ఖర్చు పెట్టినప్పుడు ఇంకొక 1-6 కోట్లు పెద్ద విషయం కాదు, పెడతారు వాళ్ళకి కూడా. ఎందుకంటే బ్యాడ్ నేమ్ మళ్ళీ వాళ్ళకి రావాలనుకోవట్లేదు, అది ఒక పీడకలుగా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే నిజానికి అది లైఫ్ లోనే రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలోనే మొత్తం ఇప్పటి వరకు 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు 8 ఉన్నాయి. అందులో దంగల్ నెంబర్ 1. దంగల్ వచ్చి 2000 కోట్లు. దాని తర్వాత ప్లేస్ లేకి పుష్ప 2 వెళ్ళిపోయింది, దాదాపు 1800 కోట్లు. దాని తర్వాత బాహుబలి 2 ఉంది, దాని తర్వాత RRR ఉంది, కల్కి ఉంది. అంటే 4 సినిమాలు తెలుగులో ఉంటే హిందీలో 2 సినిమాలు, పఠాన్ అండ్ జవాను, KGF కన్నడలో ఉంది. సో కన్నడలో 1 సినిమా, హిందీలో 2 సినిమాలు, తెలుగులో 4 సినిమాలు. ఏది 1000 కోట్లు కలెక్ట్ చేసిన 8 సినిమాల్లో. సో అట్లా తెలుగులో రికార్డుల స్థాయికి పుష్ప 2 వెళ్ళిపోయింది. దాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి కూడా లేకుండా ఇది ఒక ట్రామా లాగా ఫ్యామిలీకి అయింది, అల్లు అర్జున్ ఫ్యామిలీకి కూడా ఒక ట్రామా లాగా అయిపోయింది. ఎందుకంటే అతని జీవితంలో జైల్లో గుర్తొస్తా ఉంటది కదా అతనికి కూడా, అది అయింది. ఇది ఒక రకంగా ఏంటంటే ఎవరిది తప్పని మనం తేల్చలేం, కానీ ఏదేమైనా వీళ్ళిద్దరు కూడా బాధితులుగా మనకు కనబడతారు. సో ఆ పరిస్థితిలో ఇప్పుడు అల్లు అర్జున్కి కూడా కర్తవ్యం అది ఉంది. తన కారణమే కదా, ఏదేమైనా తను వెళ్ళకపోతే అయితే జరుగుండదు కదా, కారణం అయితే తనే. అది శిక్ష పడుతుందా లేదన్నది పక్కన పెడితే, అందుకని ఇప్పుడు దిల్ రాజు చెప్పాడు కాబట్టి
రెండోది భాస్కర్ కూడా మాట్లాడాడు, వీళ్ళు మొదటి నుంచి కూడా డే 1 నుంచి మాతో ఉన్నారు అనేది ఆయన కూడా చెప్పాడు. బిగినింగ్ లో భాస్కర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఆయన కూడా వీళ్ళ మీద చాడీలు చెప్పలేడు కదా. సో వీళ్ళ అవసరం భవిష్యత్తులో కూడా ఉంది. ఆ రకంగా సేఫ్ గానే స్లోగా అయినా కూడా అబ్బాయి కోలుకునే అవకాశాలు అయితే